లోక్సభలో అలజడి సృష్టించిన కేసులో మాస్టర్ మైండ్ లలిత్ ఝా నుంచి సంచలన విషయాలు రాబట్టారు ఢిల్లీ పోలీసులు. దాడి కుట్రకు ప్లాన్ బి రెడీ చేసిన లలిత్ ఆధారాలు ధ్వంసం చేసినట్టుగా విచారణలో వెల్లడైంది. ఏంటా ప్లాన్ బి? లలిత్ ఝా నాశనం చేసిన ఆధారాలేంటి? లెట్స్ వాచ్. పార్లమెంట్లో భద్రతా వైఫల్యం ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితులు బూట్ల కింద ఉండే సోల్ను కట్ చేసి అందులో గ్యాస్ క్యానిస్టర్లను అమర్చి లోక్సభ లోపలకు తీసుకెళ్లినట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు పోలీసులు. లక్నోలో ప్రత్యేక స్పోర్ట్స్ బూట్లు, ముంబైలో గ్యాస్ క్యాన్లను కొనుగోలు చేసినట్లు తెలిపారు. లోక్సభలో నిందితులు వాడిన గ్యాస్ క్యానిస్టర్లను డోర్లు మూసి ఉన్న ప్రదేశాల్లో వినియోగించకూడదని, వాడే ముందు కళ్లజోడు, గ్లౌజులు ధరించాలన్న నిబంధనలు ఉన్నాయని తెలిపారు పోలీసులు. లోక్సభలో అలజడి రేపిన మనోరంజన్, సాగర్ శర్మ నుంచి కరపత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. లోక్సభలోకి తీసుకువెళ్లిన కరపత్రాలలో త్రివర్ణ పతాకం, హిందీ, ఇంగ్లీషులో నినాదాలు ఉన్నాయని వెల్లడించారు. మరోవైపు లోక్సభలో దాడి ఘటనకు మాస్టర్ మైండ్ గా భావిస్తున్న లలిత్ ఝాను పోలీసులు ఢిల్లీ కోర్టులో ప్రవేశపెట్టారు. 15 రోజుల కస్టడీ కోరగా 7 రోజులు మంజూరు చేసింది కోర్టు. మిగిలిన నిందితులు మనోరంజన్, సాగర్ శర్మ, అమోల్ ధన్రాజ్ షిండే, నీలం దేవి ఇప్పటికే పోలీస్ కస్టడీలో ఉన్నారు. వీరిని విడివిడిగా విచారిస్తూ కీలక విషయాలు రాబడుతున్నారు పోలీసులు. అసలు ప్లాన్ విఫలమైతే ప్రత్యామ్నాయ ప్రణాళికను కూడా సిద్ధం చేసుకున్నట్లు వెల్లడైంది. ఒరిజినల్ ప్లాన్ ప్రకారం నీలం కౌర్, అమోల్ షిండే పార్లమెంటుకు చేరుకుని నిరసన తెలియచేయాలి. ఒకవేళ ఇది సాధ్యం కాకపోతే ప్లాన్ బి ప్రకారం మహేష్ కైలాష్ మరో మార్గంలో అక్కడికి చేరుకుని మీడియా కెమెరాల ముందు కలర్ స్మోక్ వెదజల్లి ఆందోళన చెయ్యాలని భావించారట. అయితే అనుకున్న సమయానికి గురుగ్రామ్లోని విక్కీ శర్మ ఇంటికి మహేష్ కైలాష్ చేరుకోలేదు. దీంతో నీలం, అమోల్ షిండేలే ఆ ప్లాన్ను అమలు చేయాలని తేల్చి చెప్పాడు లలిత్ ఝా. పార్లమెంటు బయట ఘటన జరుగుతున్న సమయంలో ఆ దృశ్యాలను లలిత్ ఝా మొబైల్లో చిత్రీకరించాడు. లోపలికి వెళ్లిన ఇద్దరితో పాటు బయట ఆందోళన చేసిన ఇద్దరి మొబైల్ ఫోన్లు లలిత్ వద్దే ఉన్నాయి. ఈ నలుగురు పోలీసులకు చిక్కగానే వాళ్ల ఫోన్లతో ఢిల్లీ నుంచి రాజస్థాన్ పారిపోయాడు. అక్కడ మహేష్ సాయంతో మొబైల్స్ ను కాల్చివేసినట్లు గుర్తించారు పోలీసులు. ఆధారాలు ధ్వంసం చేయడానికి లలిత్ ఈ విధంగా చేశాడని కోర్టుకు తెలిపారు. సాక్ష్యాలు నాశనం చేసి అనుకున్న ప్లాన్ అమలు చేసి ఆ తరువాత పోలీసులకు లొంగిపోయాడు లలిత్ ఝా. కేసును అన్ని కోణాల్లో విచారిస్తున్న ఢిల్లీ పోలీసులు డిసెంబర్ 13 నాటి ఘటనను రీక్రియేట్ చేయాలని భావిస్తున్నారు. శని లేదా ఆదివారాల్లో నిందితులను లోక్సభకు తీసుకెళ్లి సీన్ రీక్రియేషన్ చేయనున్నట్లు పోలీస్ వర్గాలు వెల్లడించాయి. అలాగే నిందితులను గురుగ్రామ్లోని వారి ఫ్లాట్కు కూడా తీసుకెళ్లనున్నారు పోలీసులు. తద్వారా మరిన్ని కీలక అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.